హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ యొక్క అప్డేట్ ఏమిటి అంటే, ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పింఛన్ల రాక కోసం ఎదురు చూస్తుంటారు. అదేవిధంగా మన ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పింఛన్లు అనేటివి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది కాబట్టి, ఆ యొక్క ప్రాసెస్‌లో ఏం జరిగిందంటే, చానా వరకు పింఛన్లయితే ఆగిపోవడం జరిగింది. అది దానికి పరిష్కారంగా ఈరోజైతే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అది ఏమిటి అనంటే, వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పింఛన్లు అకౌంట్ గత నెలలో ఎలాగైతే జరిగినాయో వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయడం జరుగుతుంది. అలాగే గత నెలలో ఎవరికైతే ఇంటికి వచ్చి పింఛన్ అయితే ఇచ్చుంటారో వారికి ఈ నెలలో కూడా అలాగే ఇంటికి వచ్చి పింఛన్లు నగదు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నిర్ణయం ప్రభుత్వం కీలకంగా తీసుకోవడం జరిగింది. పింఛన్లు మార్గదర్శకాలు గత నెలలో ఎలా అయితే జారీ చేస్తుంటారో, ఈ నెలలో కూడా అలాగే జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. రేపొచ్చే జూన్ నెల పెన్షన్ సమాచారం చూస్తే, గత నెలలో నగదు జమ ఫెయిల్ అయిన వారికి, సహకార బ్యాంకు ఖాతాల వారికి, వయసు 80 పైబడిన వారికి, వికలాంగులకు, ఇతర సమస్యల కేసులకు వారికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. మిగతా వారికి నేరుగా పెన్షన్ బ్యాంకు వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మన ప్రభుత్వం ఈరోజు ఎవరికి పెన్షన్లు తప్పిపోకుండా ఇవ్వాలని ప్రభుత్వం అయితే సరైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మన ఛానల్‌ని ఫాలో అయిన వారికి మంచి మంచి అప్డేట్‌తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోనైతే మీకు తెలిసిన వారికి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరి ఒక అప్డేట్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది.